this URL I have to click the contact us. So I am writing here XPath for the contact us link. Click on the link. Okay. So what is the command? CY dot XPath next. What is next? Then after click on that contact us page, contact us link click చేసిన తర్వాత okay, here suppose you have to verify that URL. How can I do that? నాకు URL లో నాకు ఇది ఉందా లేదా వెరిఫై చేయాలి. ఎలా? cy dot URL. ఓకే, URL. నెక్స్ట్ URL లో ఏం వెరిఫై చేయాలి? URL లో ఏం వెరిఫై చేయాలి? should. ఓకే, should contain ఓకే కామా ఏముండాలనుకుంటున్నాను ఆ URL లో కాంటాక్ట్ అస్ ఉందా లేదా వెరిఫై చేస్తున్నా. ఓకే, ఓకేనా? అర్థమైందా? ఆ URL లో నాకు కాంటాక్ట్ అస్ అనేది ఉంది, కాంటాక్ట్ అస్ అనేది ఉందా లేదా అంటే దాని మీనింగ్ ఏంటి? ఆ URL లో ఆ కాంటాక్ట్ అస్ ఉంది అంటే ఆ స్క్రీన్ కి సక్సెస్ఫుల్ గా నావిగేషన్ అయినట్టు. ఓకేనా? అంతే కదా, లేకపోతే అవనట్టు. ఓకే, అంటే దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ ఇప్పుడు నేను హోమ్ పేజ్ లో ఉన్నా. ఓకే, ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేసిన తర్వాత నాకు ఇక్కడ కాంటాక్ట్ అనేది రాలేదనుకో, అప్పుడు దాని మీనింగ్ ఏంటి? ఆ స్క్రీన్ కి పర్ఫెక్ట్ గా నావిగేషన్ అవ్వనట్టు. ఎస్ ఆర్ నో అంటే ఏంటి? ఆ లింకే వర్క్ అవ్వట్లేదు అని దాని మీనింగ్. ఓకేనా? ఆఫ్టర్ క్లిక్ ఆన్ ద కాంటాక్ట్ అస్ బటన్, ఓకే, ఐ హావ్ టు వెరిఫై దిస్. ఇక్కడ కూడా నువ్వు వెరిఫై చేసుకోవచ్చు. నువ్వు ఇది వెరిఫై చేసినా ఒకటే. నువ్వు ఇదన్నా వెరిఫై చేసుకో, ఇదన్నా వెరిఫై చేసుకో, లేదా ఇదన్నా వెరిఫై చేసుకో. నేను నువ్వు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్. ఓకేనా? ఆ రోజు నువ్వేం చేసావు? పైన నాకు అది ఏంటది సార్ అది నాకు వర్క్ అవ్వట్లేదు అన్న. అది ఒక్కటి వర్క్, ఇది సపోజ్ నాకు ఇది ఉంది, ఇది ఒకటి వర్క్ అవ్వలేదనుకో నేను దీనికి వెళ్తాను. ఈ 2 వర్క్ అవ్వలేదనుకో దీనికి వెళ్తాను. ఈ 3 వర్క్ అవ్వలేదనుకో దీనికి వెళ్తాను. అర్థమైందా? అది క్లియర్ నా? సార్ నా అంటే ఈ స్క్రీన్కి నావిగేట్ అయిన తర్వాత నాకు ఈ డీటెయిల్స్ వచ్చాయి. ఈ డీటెయిల్స్లో నువ్వు ఏదన్నా వాడుకో, లేదా ఈ మెయిల్ ఐడి కనపడుతుందా లేదా అని వాడుకో. ఓకేనా? ఈ స్క్రీన్లో ఇక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ వాడుకోవచ్చు. లేకపోతే ఇక్కడ నేమ్ అనే ఫీల్డ్ కనపడుతుందా లేదా, ఈమెయిల్ అనే ఫీల్డ్ కనపడుతుందా లేదా, లేకపోతే బటన్ ఇక్కడ బటన్ కనపడుతుందా లేదా అంటే ఈ స్క్రీన్కి వస్తేనే ఈ బటన్ కనపడుతుంది, లేకపోతే కనపడదు. అప్పుడు నీకు పాస్ అయినట్టుగా టెస్ట్ కేసు. ఈ స్క్రీన్లో నువ్వు ఏమైనా తీసుకొని వెరిఫై చేసుకోవచ్చు. నువ్వేమంటున్నావు సార్ టైటిల్ ఏం తీసుకోవాలేమో, అట్లేం రూల్ ఏం లేదు. ఈ స్క్రీన్లో ఏమైనా తీసుకొని నేను వెరిఫై చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను దీన్ని వెరిఫై చేయాలంటే ఏం చేయాలా? ఫస్ట్ ఐ హ్యావ్ టు ఇన్స్పెక్ట్ ద ఎలిమెంట్. ఓకే, అంటే నేను URL కూడా వెరిఫై చేసుకుంటున్నా, దీన్ని వెరిఫై చేసుకున్నా. ఇది నాకు అవసరం లేదు, మీకోసం చెప్తున్నాను. ఓకే, హియర్ ఐ హ్యావ్ ద టైటిల్. ఓకే, దీనిలో కూడా కాంటాక్ట్ అస్ ఉంది. సో కాంటాక్ట్ అస్ డిఫరెంట్ ఉంది. ఎస్ ఆర్ నో? ఓకే, ఏమున్నాయి ఇక్కడ? ఇప్పుడు నేను దీంతోనే వెళ్ళొచ్చు. ఓకే, బట్ ఐ డోంట్ వాంట్ డూ దట్. ఐ వాంట్ టు గో ఫర్ ఎంటైర్ టెక్స్ట్ అనమాట. నేను ఇప్పుడు క్లాస్లో వెళ్తాను. ఓకే, నాకు మొత్తం కావాలి. ఓకే, సో ఐ గో విత్ క్లాస్. సో హౌ కెన్ ఐ డూ దట్? హౌ కెన్ ఐ ఇన్స్పెక్ట్ ద ఎలిమెంట్? ఏంటి XPath ఎందుకు?
క్లాస్తోనా? ఎందుకు రాదు? వస్తుందిగా. అవును, నాకు ఆప్షన్ ఉంది కదా. దాన్ని ఎలా రాస్తావు? కోడ్ ఎలా రాస్తావు దానికి? దానికి కోడ్ ఎలా రాస్తావు? సపోజ్ ఐ హ్యావ్ ద 3 ఎలిమెంట్స్ కదా, ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఐ హ్యావ్ టు చెక్ ద పొజిషన్ ఆఫ్ ద ఎలిమెంట్. ఎస్ ఆర్ నో? నాకు 3 ఉన్నాయి టైటిల్స్. ఓకే, ఏ పొజిషన్లో ఉంది? ఫస్ట్ పొజిషన్లో ఉంది. సో హౌ కెన్ రైట్ ద కోడ్? cy.get. నెక్స్ట్ ఈక్యూ ఆఫ్ 0 అంటే అది ఏంటి? ఈక్యూ ఆఫ్ 0 అనేది ఏంటి? ఇండెక్స్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? ఏం చేయాలి? నార్మల్గా దాన్ని ఏం చేస్తున్నాం మనం? దాన్ని ఏమంటాం? వెరిఫికేషన్ చేస్తున్నాం. వెరిఫై చేయాలంటే ఏం చేయాలా? యూ హ్యావ్ టు యూజ్ ద షుడ్. ఓకే, షుడ్ ఏం చేయాలి ఇప్పుడు? హ్యావ్ డాట్ టెక్స్ట్. సో బట్ ఐ వాంట్ ద టెక్స్ట్ హియర్. ఆ టెక్స్ట్ ఎలా కాపీ చేస్తాం? ఇక్కడ అప్పుడు ఏం చేస్తామంటే అలా రెండు ఉన్నప్పుడు 2 సపరేట్ ఉన్నాయి. మనం ఏదో ఒకటి తీసుకోవాలి. అప్పుడు ఏం చేస్తామంటే నేను ఇది పెట్టుకొని అప్పుడు ఈ కాంటాక్టర్స్ యూజ్ చేయకూడదు. హ్యావ్ టెక్స్ట్ అని యూజ్ చేయకుండా ఏం యూజ్ చేస్తాం? కంటైన్స్. ఏం యూజ్ చేస్తాం? కంటైన్. ఓకే, ఇప్పుడు యూజ్ చేస్తాం కదా, సేమ్ అదే యూజ్ చేస్తాం ఇక్కడ. కంటైన్ ఏం పెడతాం? సారీ, కాంటాక్ట్. ఓకే, నెక్స్ట్ కంటైన్ అంటే నీకు ఈ ఎలిమెంట్లో ఆ టైటిల్లో నీకు అది కాంటాక్ట్ అనేది ఉందా లేదా వెరిఫై చేస్తుంది. హ్యావ్ టెక్స్ట్ అంటే మొత్తం ఇవ్వాలి, కానీ 2 సపరేట్ ఉన్నాయి కదా, ఒకే దాన్ని పెట్టిస్తాం. కంటిన్యూస్ ఉంటే ఇట్లా హ్యావ్ టెక్స్ట్ అని పెడతాం. ఓకేనా? అంటే నేనేంటి, అది లెంత్ మోడ్ ఎంతన్నా ఉంది. ఇప్పుడు చూడు, ఇక్కడ టైప్ హియర్ టు సర్చ్ అని ఉంది. ఇప్పుడు దీన్ని నేను టెక్స్ట్ వెరిఫై చేయాలి. నేను ఏం చేస్తాను? హ్యావ్ ట్యాబ్ టెక్స్ట్ ఇచ్చామనుకో, ఇది మొత్తం కాపీ చేసి పెట్టుకోవాలి. అలా కాకుండా ఈ టెక్స్ట్లో హియర్ కానీ టైప్ కానీ టు కానీ సెర్చ్ కానీ ఉందా లేదా వెరిఫై చేసుకుంటా. ఎలా యూజ్ చేసి? షుడ్ కంటైన్ సెర్చ్ అని పెడతా, షుడ్ కంటైన్ టైప్ అని పెడతా. అంటే ఈ టైటిల్లో ఇది మొత్తం టైటిల్ అనుకుంటే ఈ టైటిల్లో టైప్ అనేది ఉందా, సెర్చ్ అనేది ఉందా లేదా వెరిఫై చేసుకుంటే చాలు. అది కనపడిందంటే రిమైనింగ్ వర్డ్ ఉన్నట్టే కదా, అట్లా. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? What is the next step here? I have to enter the name. So I have to once again I have to inspect the element. So here I have the type name. So there is no any ID here. Yes or no? So this time I go with name. Name అనేది ఏంటి? Name అనేది ఏంటి ఇక్కడ? సందీప్, నేమ్ అనేది ఏంటి? అట్రిబ్యూట్. అట్రిబ్యూట్ ఎలా రాస్తాం?
నేమ్ ఎలా రాస్తాం సార్? నేమ్ మొత్తం నేమ్తో సహా కాపీ చేసుకోవచ్చు. కాపీ చేసుకొని నేమ్తో సహా కాపీ చేసుకొని పేస్ట్ చేసుకొని దాని తర్వాత మనం you have to identify the element. Okay, so I got the 1 of 1. Next ఏం చేయాలి? cy dot get సో నా ఎందుకు వచ్చింది ఇక్కడ ఎట్లా? I have to use the single quotes here. Okay, next డాట్ టైప్ type. I have to type the name. Okay, ఇక్కడ నేమ్ ఏం పెడదాం? సంజు సాయి. Okay, next I have to enter the mail ID. Yes or no? So the mail ID enter చేయాలి కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? I have to inspect the element, right? So here we have the మళ్ళీ టైప్, డేటా, నేమ్, ఈమెయిల్ ఉంది. సో రిమైనింగ్ అంతా కామన్ కదా, కాబట్టి నేనేం చేస్తాను ఇక్కడ నేమ్ బదులు ఏమి ఇస్తాను? ఈమెయిల్ ఇస్తా. సో అక్కడికి వెళ్ళి ఈమెయిల్ కాపీ చేసుకొని జస్ట్ ఇక్కడ సంజు సాయి 477@gmail.com. ఎస్ ఆర్ నో? అయిపోయింది. వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ హియర్? What is the next step? I have to enter the subject. Okay, so name remaining కూడా కామన్, నేమ్ ఒకటే మారుతుంది. ఎస్ ఆర్ నో? సో సేమ్ లైక్ యాజ్ మెసేజ్కి నేమ్ ఉంది, అది కూడా అంతే. మెసేజ్కి అదే ఉంది ప్లస్ సబ్జెక్ట్కి అదే ఉంది. ఎస్ ఆర్ నో? ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను? ఇక్కడ జస్ట్ ఐ విల్ డూ ద కాపీ పేస్ట్. ఎస్ ఆర్ నో? ఇక్కడ ఏముంది? సబ్జెక్ట్, ఇక్కడ మెసేజ్. రాయొచ్చు, నీకు కాన్ఫిడెంట్ ఉంటే రాయొచ్చు. రాయద్దని ఎవడు చెప్పాడు? కాన్ఫిడెంట్ ఉంటే రాయొచ్చు. నీకు కరెక్ట్గా ఇక్కడ ఎలా ఉందో అలానే ఇచ్చామంటే చాలు. స్మాల్ లెటర్స్లో ఒకవేళ ఏదైనా మిస్ అయితే, ఒకవేళ స్పేస్ ఉంటే అట్లా ఏమన్నా అంటే పోతుంది. సో ఇక్కడ కాన్ఫిడెంట్ స్పేసెస్ ఏం లేవు కదా, అందుకని నేను తీసుకున్నాను. సబ్జెక్ట్ దగ్గర స్పేస్ ఏం లేదు. ఓకే, నెక్స్ట్ ఐ హ్యావ్ టు టైప్ ద సబ్జెక్ట్ హియర్. ఏమని టైప్ చేస్తున్నాను? ఐ am doing testing. Okay, next what is the description here? I am testing the application file upload. Okay, this is my message. Okay now, next what is the next step? Subject అయిపోయింది, మెసేజ్ అయిపోయింది. What is the next step? I have to upload the choose file. Yes or no? ఇప్పుడు ఫైల్ ఎలా చూస్ చేస్తాం, ఎలా అటాచ్ చేస్తాం? ఫైల్ మాన్యువల్గా ఎలా చేస్తాము? మాన్యువల్గా ఎలా చేస్తున్నాము? ఇక్కడ I have to just click on this. I have to select the file, then I have to attach the file. Yes or no? ఇక్కడ మనకి ఇప్పుడు దీన్ని ఎలా చేస్తాం? దీన్ని ఎలా అప్లోడ్ చేస్తాం? ఫైల్ ఆటోమేషన్ ఎలా చేస్తామంటే, ఫస్ట్ నువ్వు ఫైల్ అప్లోడ్ చేయాలి అంటే ముందు ఆ ఫైల్ని మనం ఏం చేయాలి? ఆ ఫైల్ని తెచ్చి ఫిక్సర్స్లో పెట్టుకోవాలి. ఎక్కడ పెట్టుకోవాలి? ఫిక్సర్స్లో పెట్టుకోవాలి. ఫిక్సర్స్లో పెట్టుకోవాలంటే ముందు మనకు ఆ ఫైల్ కావాలి కదా. ఇస్తాను. అప్పుడు ఏం చేస్తాం? ఇక్కడ సో నాకు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ ఆర్డర్ ఉంది కదా, ఓకేనా? సో మనం కొన్ని ఆర్డర్ ఫైల్స్ డౌన్లోడ్ చేసాం కదా. సో ఇప్పుడు ఈ ఆర్డర్ ఫైల్ ఏం